श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 558వ భాగము. నిన్న చూడాల మహారాణి విచారణ సరళిలో ఎక్కడి వరకు ఆపారామే? కర్త అయినా భోక్త అయినా జీవుడే, ఈశ్వరుడు కర్త కాదు భోక్త కాదు అని ఆపడం జరిగింది అనమాట. అంటే సృష్టి లయం, స్థితి కానీ సృష్టి కానీ లయం కానీ ఏమి అసలు సృష్టి అనేది లయం అనేది లేదు, జరగలేదు. కర్త భోక్త కాదు, ఈశ్వరుడు కర్త భోక్త కాదు అనడం ద్వారా సృష్టి స్థితి లయలు ఆ పరమాత్మ చేయలేదు అని ఇక్కడ అర్థమవుతుంది. మరి సృష్టి లయం లేకపోతే ఉండేది స్థితి మాత్రమే కదా. అంటే సృష్టి స్థితి లయంలో సృష్టి లయము లేవు అన్నప్పుడు ఇక మిగిలేది స్థితి అన్నమాట. అంటే స్థితి స్థితి మాత్రం. స్థితి అంటే ఏంటి? సత్తు, సత్మాత్రం చిన్మాత్రం. ఉండేది ఏది అని అంటే సత్తు మాత్రమే, చిత్తు మాత్రమే, సన్ మాత్రమే, చిన్ మాత్రమే. ఈశ్వర సృష్టికి అయితే ఈ కొస లేదు, ఆ కొస లేదు. జీవ సృష్టికి ఈ కొస ఆ కొస రెండు కొసలు ఉన్నాయి. జీవ సృష్టికి రెండు కొసలు ఉన్నాయి. ఈ కొస పరమాత్మ, ఆ కొస ప్రపంచం. ఈశ్వర సృష్టికి రెండు కొసలు ఏమీ లేవు. ఇక్కడ మనకు భలే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి జీవ సృష్టి అంతా జీవుడి యొక్క దృష్టే అని అనడం ద్వారా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటిది? మనం చేసామా ఈ సృష్టి? మనమేమనుకున్న వాడు ఎవడో ఒక ఈశ్వరుడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడు సృష్టి చేశాడు, ఆ సృష్టి చేసి పడేస్తే అక్కడ వచ్చేటువంటి ఆ లావాదేవీలతో మనకు వచ్చిన సుఖదుఖాలను వస్తున్నాయని మనం అనుకుంటున్నామే. మనమే సృష్టి చేసాం అంటున్నదే ఇక్కడ అని మనకి ఆశ్చర్యం కావచ్చు. కానీ వాస్తవం ఏంటంటే నామరూపాత్మక దృష్టితో చూస్తూ ఉంటే ప్రపంచం నీకు కనిపిస్తుంది. అదే సృష్టి అంటే. ఇక్కడ మీరు కొండలు తయారు చేసినట్టు ఏదో ఉపాదానం పెట్టుకొని చేయడం కాదు. నీవు ప్రతిదాన్ని నామము రూపము అనేటువంటి విశేష దృష్టితో ఫలానా 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 దృష్టి చూడడమే సృష్టి. కాబట్టి అద్వైతుల దృష్టిలో సృష్టి అంటే ఏంటంటే సృష్టి అని అర్థము. సృష్టి అంటే అద్వైతుల దృష్టి వాళ్ళ టెర్మినాలజీలో సృష్టి అంటే సృష్టి అని అర్థం అనమాట. ఇది అజాతవాదం వీళ్ళది. సృష్టివాదం అని కూడా అంటారు దీన్ని. ఇది అద్వైతవాదాన్ని. మామూలుగా అనుకోకపోతే ఇప్పుడు అసలు అనుకోకపోతే నువ్వు కన్నా ఇది ఫలానా అనుకోకపోతే అసలు నీకు సృష్టి లేదనమాట. అది అక్కడ సృష్టివాదం. నువ్వు ఫలానా అని చూస్తేనే నీకు ప్రపంచం కనపడుతుంది. ఈ ఫలానా అన్నింటిలో ఉన్న సచ్చిత్తులేని చూసినట్లయితే నీకు ప్రపంచం లేదు. అది అక్కడ ఆ పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదేందో మతలబులాగా ఉంది అనుకోకూడదు. ఫలానాల్లో అన్నింటా ఉండేటువంటి ఏకరూపమైనటువంటి సచ్చితానంద స్వరూపాన్ని చూస్తే నీకు సృష్టి లేదు. అలా కాకుండా పరమాత్మని పక్కన వదిలేసి లోపల ఉన్నటువంటి సచ్చిత్తులను వదిలేసి పై కనిపించే విశేషాలని నామరూపాలని చూస్తూ ఉంటే నువ్వు సృష్టి చేసినట్టు లెక్క. అర్థమైందా? నువ్వు ఇప్పుడు నిరాకారంగా, నిర్మలంగా, కూటస్థంగా, అచలంగా, శుద్ధ చైతన్యం, ఏమి నిరాకార నిరంజన నిశ్చల సాక్షి రూపంగా ఉన్నదే చైతన్యం అని నువ్వు ఎప్పుడైతే అది మనం ఒప్పుకున్నామో, ఒక చైతన్యం యొక్క లక్షణాలు ఇవన్నీ అని మనం ఒప్పుకున్నట్లయితే నిరాకారము, పరమాత్మ నిరాకారము, సాక్షి చైతన్యము, నిరంజనము, నిశ్చలము, అచలము, కూటస్థము, శుద్ధమైంది చైతన్యము అనేటువంటి అది కానీ మనం ఒప్పుకున్నట్లయితే మనం దాని మీదనే ఉండాలన్నమాట. అర్థమైందా? ఇక మళ్ళీ రెండో మాట మనకు రాకూడదు. అంతా అదే, ఉన్నదంతా అదే. మరి ఈ ప్రపంచాలన్నీ ఎట్లా పుట్టాయి అని నువ్వు ఎట్లా చెప్పగలం? మనం ప్రపంచాలన్నీ పుట్టిందంతా వాస్తవము, ఇదంతా ఆభాస. మొదట చెప్పామే అచలం, నిరాకారం, నిరంజనం, అదే సత్యం. మొదటి మాటే సత్యం.
రెండో మాట అంతా ఆభాస, ప్రపంచం అంతా ఆభాస, నామరూప క్రియాత్మక జగత్తంతా ఆభాస. ఆ మొదటి మాటే ఈశ్వర స్వరూపం. అది ఏది? నిశ్చలం, నిరాకారం, నిరంజనమైనటువంటి ఆ చైతన్యమే అది ఈశ్వర స్వరూపం. రెండవ మాట అంతా కూడా ఏంటిది? జీవ జగత్తు యొక్క స్వరూపం. అర్థమైంది? ఆభాస అంతా జీవ జగత్, నామరూప క్రియాత్మక జగత్ అంతా కూడాను జీవ జగత్ స్వరూపం. ఈ రెండవ దానిలో రెండు ఉన్నాయి, జీవుడు ఉన్నాడు, జగత్తు ఉన్నాడు. అర్థమవుతుందా? అసలు ఈ జీవుడు జగత్తు అసలు లేనే లేవంటున్నావు, మళ్ళీ ఎలా వచ్చాయి ఇవి? ఇది ఈశ్వర సృష్టి కాదు. జీవుడు జగత్తు అలాగా ఉల్లేఖనం పైకి లేచాయి అంటున్నాడు. లేచాయి, దేనివల్ల లేచాయి? నీకు ఎందుకు లేచాయి? ఆ జీవుడు జగత్తు నీకు ఎందుకు కనపడుతున్నాయి? ఎందుకు అలా కనపడుతున్నాయి? పైకి లేచి పరమాత్మ ఆ సచ్చిత్తుల్లోంచి అవే ముడతలు పడి పైకి లేచి ఎలా నీకు కనపడుతున్నాయి అంటే, నీకు ఎందుకు కనపడుతున్నాయంటే నీకు అవధానం లేక, అటెన్షన్ లేక. ఏంటంటే అవధానం అంటే ఏంది? అటెన్షన్ లేక నువ్వు పరాకుగా, యాబ్సెంట్ మైండెడ్గా ఉన్నావు. ఇప్పుడు ఆలోచించు, ఈ సృష్టికి కర్త ఎవరు? నీ అవధానం లేకపోవటమే సృష్టి అంతా ఏర్పడుతుంది. నీలో అవధానం లేకపోవడం, అటెన్షన్ లేకపోవడం వల్ల, దాని మీదనే లగ్నం చేసి అదే ఇదిగా చూడకపోవడం వల్ల నీకు సృష్టి కనపడుతుంది. అంటే ఇప్పుడు కర్త ఎవరు? ఎవరు కర్త? నువ్వే. ఆ అవధానం వల్లే నీకు సుఖదక్కాల అనుభవం వస్తుంది. అయితే నేనే సృష్టించి నేనే అనుభవిస్తున్నాను అని అనుకోవాలి ఇప్పుడు మనం. మరి నేనే సృష్టించి నా దృష్టితోనే నేను సృష్టించి నేనే అనుభవిస్తున్నానంటే ఇక ఆయన లేడా? ఉన్నాడా లేడా? అసలు ఆయన ఉన్నాడా? పరమాత్మ ఉన్నాడా లేడా అని అనుమానం రావచ్చు మనకి. గీతలో చెప్తాడు, నాకే కర్తవ్యం లేదయ్యా, పని వల్ల నేనే ఏ ఫలితాన్ని కోరను, కర్తృత్వం నేనేమి పెట్టుకోను. ఎందుకంటే నాకేది పొందాల్సింది ఏది లేదయ్యా ఈ లోకంలో. నేను ఏదో కొత్తగా సంపాదించాల్సింది ఏది లేదు, పొందాల్సింది ఏది లేదు. ఆ మాటలోనే ఉందంటాడు మనం అంతా. కృష్ణ భగవానుడు ఏమంటాడు? ఆయన అన్ని పొందే ఉన్నాడు. నేను పొందాల్సింది ఏదీ లేదు అంటే ఇంక అన్ని పొందే ఉన్నాడని అర్థం. అంటే అక్కడ ఆప్తకాముడు అనేటువంటి పదం అక్కడ సరిపోతుంది. ఆప్తకాముడు అతను పరమాత్మ. అన్ని కోరికలు ఫలించినవాడు. ఎలా ఫలించాయి అతని కోరికలన్నీ? ఆత్మకామాన్. అనాత్మకాముడు అయినట్లయితే ఫలించవు అతనికి. ఆత్మకాముడు కాబట్టే అన్ని ఫలించినటువంటి కామాలు కలిగిన వాడు. ఇప్పుడు వైరుధ్యం ఉంటే, వేరు ఫలానా ఉంటే ఒకటి ఫలిస్తుంది, ఒకటి ఫలించింది, దాని తర్వాత మరొకటి సిద్ధంగా ఉంటుంది. అది కూడా పొందగలిగితే మరొకటి తయారై ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి అవి రెడీగానే ఉంటాయి. అయితే సర్వము ఆత్మస్వరూపంగా దర్శిస్తున్నప్పుడు ఇక అతడు ఆప్తకాముడు అని అప్పుడు అనబడతాడు. పరమాత్మ ఆప్తకాముడు అని అప్పుడు చెప్తాం మనం. అయినా ఆయన పనులు చేస్తూనే అంటాడు. అయినా చేస్తూ ఉంటాను, నాకు పొందాల్సింది ఏది లేదు, అయినా నేను పనులు చేస్తుంటాడు. అయినా చేస్తుండడం అంటే ఏంటి? ఆయన ఏది చేయలేదు అనుకుంటూ చేస్తున్నాడు కాబట్టి. సృష్టి స్థితి ఆ లయాలన్నీ కూడాను, ఇవన్నీ కూడాను ఏంటి? వికారాలు. మనం ఏం చేస్తున్నాము? ఏం చేయకపోయినా చేస్తున్నాను అని అనుకుంటున్నాం కనుక మనము ఏమవుతున్నాం? కర్తృత్వ భోక్తృత్వాలు మనకు పట్టుకుంటున్నాయి. మరి ఆ పరమాత్మ చేస్తున్నా ఏమీ చేయని వాడే అని ఆయనే చెప్తున్నాడు అక్కడ గీతలో కూడా. ఆయన తరపున మన తరపున కూడా ఆయనే చెప్తున్నాడు ఈ విషయం. సరే, ఇదంతా కూడాను చూడాలా ఆలోచన సరళికి అనుసంధానం చేసి మాట్లాడుతున్న మాటలు మనవి. రేపు ఆ తల్లి ఇంకా ఏ రకమైన విచారణ చేస్తుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి.